హలో గాయ్స్, వెల్కమ్ టు డేంజర్ ఎగ్జాట్ గేమింగ్. గాయ్స్ ఈరోజు అయితే బిఆర్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాం. ఒక వేరే లెవెల్ ఉంది తెలుసా. ఇది బండిల్ అయితే సూపర్ హైలైట్. అంటే ఇప్పుడు మనకి ఇందులో వచ్చేసి ఏమేమి బండిల్స్ ఉన్నాయంటే నాకు చూపిస్తాను. ఇప్పుడు మనకి ఈ బండిల్ వచ్చింది, ఈ మొడిగిట్ ఉంది. ఇది తీసుకోలే అంటే నాకు అంత నచ్చలే. నాకు గ్రోసరీ అంత అది లేదు. ఇది తీసుకోవాలి ఉంది కానీ చాలా అంటే చాలా డ్యామేజ్ కావాలి. అరౌండ్ మనకి 4000 డ్యామేజ్ కానీ ఎక్కువ కావాలంటే అరౌండ్ మనం చూపిస్తాం. ఇప్పుడు ఒక్క నిమిషం. టాప్ అప్ రీడింగ్ పాయింట్స్ మనం 4000 రూపీస్ టాప్అప్ చేస్తే 5600 డ్యామేజ్ వస్తాయి. అంటే మళ్ళీ ఇంకొకసారి 800 పెట్టినాం అనుకో, ఇంకొకసారి 800 పెట్టినాం అనుకో అప్పుడు వస్తుంది మనకి. అంటే 6660 రూపీస్ పెడితే ఎగ్జాక్ట్గా ఈ బండి వస్తుంది. అంటే అది ఇక లక్ ఉంటేనే ఈ 5 వస్తాయి. ఇప్పుడు మనకి ఇవి ఉన్నాయా, ఇవి 5 రావాలన్నా లక్ ఉండాలి. కొడుతూనే ఉండాలి నాన్ స్టాప్. నాకు వచ్చేసి అంత లక్ లేదు కాబట్టి స్పిన్స్ చెప్పిన 14 వచ్చినాయి. నాకు లక్ లేదు కాబట్టి ఇంకా నేను తీయలేదు. సరే కొట్టలేదు మనకి ఎందుకు అవన్నీ అని. ఇదైతే ఓకే, నో ప్రాబ్లమ్స్ కాదు. మళ్ళీ ఈ బండిల్ కంటే బాగుంది. ఈ బండిల్ అయితే బాగుంది. అలానే ఇంకో బండిల్ ఉంది, ఒక నిమిషం మీకు చూపిస్తాను. ఇది మంచిగా ఉంది. ఇలా మనం 2 బండిల్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకటి ఇలా నేను వచ్చేసి ఇట్లా పెట్టుకున్నా. ఈ ప్యాంట్ వేసి ఇది ఒక నుంచి మనం షర్ట్ చేంజ్ చేయవచ్చు. ఇది పెట్టి షూస్కి వెళ్ళి మన ఇష్టం, ఇది అన్నీ వేయచ్చు. కానీ నేను ఇది వేస్తాను. వేసి మీకు ఒక నిమిషం ఇది చూడండి. ఇది నార్మల్, ఇది మన పాతది కురోమాది. ఇది ఇప్పుడు ఇది బాబు ఒక వేరే లెవెల్ హైలైట్ ఉంది. కానీ ఇది సూపర్. ఇమోట్స్లలో వచ్చేసి దీనికి సంబంధించిన ఒక ఎమోట్ వచ్చింది. దీనిదే ఇలా ఉంటుంది. ఇది ఉంటుంది మనకి మొత్తం. ఇలా వచ్చేసి కొన్ని ఐటమ్స్ గిట్ వచ్చినాయి మనకి, చూపిస్తాం. ఇప్పుడు ఎఫ్ఎఫ్స్ అదే ఫ్రీ ఫైర్ అది ఉంటుంది చూడు, నైఫ్, ఎఫ్ఎఫ్ నైఫ్లో వచ్చేసి మనకి ఒక నిమిషం చూపిస్తాం. ఎఫ్ఎఫ్ నైఫ్స్ ఎఫ్ఎఫ్ నైఫ్ ఇలా ఇది ఉంది అసలు. ఇది కానీ హైలైట్. ఇది పట్టుకుంటే ఎట్లా కలిసింది అంటే కత్తిలా లేదు, ఇది గన్. ఇది నార్మల్ ఏదో పట్టుకున్నట్టు ఉన్నాయి. మరి ఇది కానీ బాగుంది. ఓకే, బాగాలేదు అని ఇట్లా చెప్పలేము కానీ గుడ్. ఓకే, మనం ఇప్పుడు ఇలా ఈ బండిల్ 1400 దాటాలి. మనం ఇప్పుడు 300 అయిపోయింది, 600 అయిపోయింది, 1000కి దగ్గర ఉన్నాం. అంటే ఇంకా మనకి 140 కావాలి. 140కి అయితే 1000 వస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి వస్తుంది, వస్తుంది. ఈ అమ్మాయి వస్తుంది. మళ్ళీ ఇంకొక 400 పోయినాం అనుకో డాట్ ఇది గిట్ వస్తుంది మన అందరికీ. మనకి ఇది వచ్చింది, ఇతను వచ్చిండు, వచ్చింది అనుకో. తర్వాత వీడియో వస్తాడు. వీడియో వచ్చినాక మనకి ఈ బండిలు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి చూపిద్దాం. బిఆర్ ర్యాంక్ స్క్వాడ్తో ఆడదామా, వద్దు సింగిల్నే ఆడదాం, చూద్దాం. ఒక నిమిషం. స్కేట్ బోర్డు మనకి ఇది వద్దు, ఇది పెట్టుకోవాలా. ఇదా ఇది బాగుంది కదా. సో కానీ ఇది గిట్ట మస్తు ఉంటుంది, మన మీద పెట్టుకుందాం. ఇది స్కేట్ బోర్డు అనేది వాడతాం. కొత్తగా తెలుసా గైస్, మనం హీరోయిక్ 4 టైమ్స్ పోయినాం అనుకో ఏం కానీ వస్తుంది చూపియాను అసలు మీకు. ఇలాకి వెళ్ళండి. MP5 స్కిన్ హైలైట్ గైస్. ఇక వస్తుంది. ఏమడిగిడి పోయింది 6 టైమ్స్ పోవాలి మనం. 4 టైమ్స్ పోతే పారాషూట్, 6 టైమ్స్ పోతే MP5, 12 టైమ్స్ పోతే CS
బీఆర్సీఎస్లో పోవాలని అనిపిస్తుంది. గుడ్, బాగుంది. ఇప్పుడు మా దగ్గర ప్రస్తుతానికి ఒక్క నిమిషం. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం మ్యాచ్. చూద్దాం గెలుస్తామా గెలవమా ఓడిపోతామా లాస్ట్ దాకా చూద్దాం. అంటే చెప్పలేను కదా నేను గిట, అంటే గెలుస్తామా గెలవడమా అని. వా, హైలైట్ మామూలుగా లేదు అసలు. హైలైట్ కానీ ఇంటికి మాత్రం ఇది మస్తు సెట్ ఉంది తెలుసా గైస్. కానీ వీడు ఉడుకుతుంటే ఎగిరి తూకుతుంటారు కదా, ఇప్పుడు షూస్లోకి ఇట్లా అట్లా ఫైర్ లాగా వస్తుంది. మీకు చూపిస్తా ఒకసారి. ఒకసారి మీకు చూపిస్తాం. ఇది హై స్కూల్ కొత్తగా పెట్టేసిండు. అంటే ఫస్ట్ ఓల్డ్ పిక్ మీ అందరికి తెలిసి ఉంటుంది, అన్నిటికన్నా ఓల్డ్. దాని తర్వాత ఇంకోటి వచ్చింది, ఇప్పుడు ఇది వచ్చింది. దీని తర్వాత ఇంకేది వస్తే మనకు తెలియదు. నాకైతే పాత ఓల్డ్ పిక్ నచ్చింది. అంటే నేను 7 year ఓల్డ్ ప్లేయర్ కాబట్టి నాకు పాతది నచ్చింది. నాకు ఇది అంతా నచ్చలే. కానీ కొంతమంది ఆ పీక్ తీసడం వల్ల కొంతమంది గేమ్ గిట్ట లీవ్ అయిపోయింటాం. ఇక్కడనే ఉండు, మనం ఇంట్లో దిగుదాం. ఎందుకంటే తెలియదు కదా మన దగ్గర. ఇప్పుడు నార్మల్గా యూసీ మాత్రమే ఉంది, పెద్దగా లేదు. పెద్దగా ఉంటే ఓకే వెళ్ళొచ్చు. సెట్ మనకు కావాల్సిన గన్స్ అన్ని వచ్చేసినాయి. మనకు కావాల్సింది MP40 దొరికింది. మనకి ఇప్పుడు లాంగ్ రేంజ్ ఏదైనా దొరికితే చూద్దాం, ట్రై చేస్తాం. लॉन्ग रेंज गन कोई तो मिल जाए तो अच्छा रहेगा. चल मिल गया XM8 సెట్. ఇప్పుడు మీకు FF నైఫ్ చిప్స్ ఇక్కడ FF నైఫ్ కాదు ఏకి యా ఇవి ఉన్నాయి కదా, ఇవి గిట బీఆర్ ఇస్తుంటారు. అవి గిట్ట కలెక్ట్ చేయాలి మనం. దానివల్ల గిట అది పెరుగుతాయి. మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను బీఆర్ ఆడుతున్నా కదా, బీఆర్ ఆడిపోయినాక మీకు నార్మల్గా చూపిస్తాను ఒకసారి. యూజ్ కూడా మనకు నచ్చదు. ఒకసారి యూజ్ ఇష్టమే కానీ మరీ ఎక్కువ వాడడం ఇష్టం ఉండదు నాకు అట్లా. చలో మళ్ళీ 500 కాయిన్స్ దొరికినాయి. కటనా దొరికింది. సెట్టింగ్ ఏంటి 1200 కాయిన్స్ ఉన్నాయి. ఓకే ఓకే ల్యాండ్ మెల్ దొరికింది. మంచి ఓహో मैडम जी बहुत हो गए तेरे गाँव में. छोड़ हाँ भाई నాకు అయిపోయింది బాబు. డెజర్ట్ ఈగల్ గాయస్, ఇప్పుడు బీఆర్లో అయితే కొత్తగా డెజర్ట్ ఈగల్ పెట్టేసిండ్రు. అంటే ఫస్ట్ బీఆర్లు ఉండేవి అప్పట్లో. మీ ఓల్డ్ ప్లేయర్స్కి అయితే పక్కా తెలుసా గాయస్. డెజర్ట్ ఈగల్కి మీకు తెలిసే ఉంటుందో కదా, డెజర్ట్ ఈగల్కి ఫస్ట్ స్కోప్ ఉండిద్దా లేదా కింద నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకైతే ఉంటుంది అంటే అప్పుడు పెట్టేది, కానీ ఇప్పుడు లేదు స్కోప్. ఎందుకంటే షట్ అరే అర్థం కాలే. ఇదే తినే కొట్టిందా? పర్వాలేదు దా చూసుకుందాం దా.
ఏం పర్వాలేదు మళ్ళీ మనం బతుకుతాం. ఎందుకంటే ఇది సింగిల్ బిఆర్ ర్యాంక్ మా ఒక్కొక్కటి దాడులు లేచిపోతాయి. దాదా నువ్వు తోప నేను చూసుకుంటుందా. మూడింది నా చేతిలో మూడింది నీకు. స్కోర్ దొరికింది, థ్యాంక్ యూ. స్కోర్ దొరికింది, థ్యాంక్ యూ అక్క, పెద్దక్క. పడ్డది అక్క, డ్యామేజ్ పడ్డది. షార్ట్స్ ఆఫ్ సర్కిట్స్లో పడ్డది. 0.0 సెకండ్లో పడ్డది అక్కకి. నాకే ఇస్తావా? నీకు అంత దమ్ము ఉందా? ఇప్పుడు నేనేనా ఇప్పుడు నీకు? చూస్తావా ఎట్లుంటుంది నేను వేసి ఇప్పుడు? చలో సార్. కానీ నా MP40 పోయింది. షట్, సరిపోతే పోయింది కానీ దానివల్ల డ్యామేజ్ పడుతుంది దానికి. ఇక్కడ డ్రాప్లు చేసుకుంటున్నట్టున్నా. డ్రాప్ పడుతుంది ఇప్పుడు కొత్త. పద హై స్కూల్ కాడికి వచ్చినామా? హై స్కూల్ ఇది. మనకి ఈ గన్ కాకుండా వేరే గన్ దొరికితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే, స్కార్ ఉంటే ఏం కాదు, పర్వాలేదు కానీ అంటే షార్ట్ రేంజ్లో మనకి వేరే గన్ మనం దొరికితే నేను ఇట్లా అడుగుతున్నా అంటే మంచిగా ఉంటుంది. ఏదది కెళ్ళిది, నన్ను గుట్టింది కెళ్ళిది, వేస్ట్ది కెళ్ళి. నాకు కెళ్ళి అంత నచ్చదు, నిజంగా నచ్చదు కెళ్ళి. ఐ హేట్ కెళ్ళి, సీరియస్. అబ్బా దొరికిందిరా MP40. సెట్. ఇప్పుడు రండి స్కారింగ్. షట్ అరే, పర్వాలేదు కానీ మీకు చూపిద్దాం అనుకున్నా, చూపిస్తా, పక్కా చూపిస్తుంది. మనకి ఇప్పుడు ఇలా గిఫ్ట్స్ ఉన్నాయా? 10, 15, 99 అంటే ఫస్ట్ 4 ఉండే, ఇంకోటి అంటే వచ్చింది ఇట్లా. ఇప్పుడు మనం ఇట్లా నార్మల్గా 100 చేసుకోవచ్చు, 20 చేసుకోవచ్చు. BRCS నువ్వేమన్నాడు వస్తుంది. 6 మ్యాచెస్ ఆడిన BR, ఇంకొక 4 మ్యాచెస్ ఆడినాం అనుకో వస్తుంది. ఇంకా 4 మ్యాచెస్ వస్తే అంటే ఆడుతున్నప్పుడు వస్తుంది, అట్లా అంటున్నా. ఇప్పుడు మనకి కొత్తగా మీకు చూపిస్తాను. ఇందాక వెళ్ళి ఇలా కొత్త ఫిషింగ్ వచ్చింది. ఇప్పుడు మనకు ఫిషింగ్ అనేది వచ్చింది, మీకు చూపిస్తా. అచ్చాడు ఉంటుంది, చూపిస్తాను కొంచెం. షర్ట్ ఫిషింగ్ ఎక్కడ ఉంటుంది? దొరికింది. ఇది అంటే మనం ఇక్కడికి వెళ్ళాలి. చూడండి మ్యాజిక్ చూడండి. ఇంకా ఇలా కొట్ట ఓన్లీ గ్రీన్ దాని మీద కొడుతూనే వస్తుంటుంది. వావ్, సూపర్. మనం అమ్మేద్దాం, వద్దు మనకు అవసరం లేదు.
ఇలా అమ్మడం వల్ల కాయిన్స్ వస్తుంటాయి మనకి. మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా కానీ మనం ఏంది ఇది వస్తున్న అవసరం మనకి ఏమి, జస్ట్ ఇక్కడ నుంచి ఇలా తిరిగి దీని మీద కొడితే అయిపోయాం, గతం వచ్చేసినాం. ఏముందన్న సింపుల్. మీకు మ్యాజిక్ ఇప్పిస్తాను కొత్తగా, చూడండి. బా హైలైట్ కదా. చీజ్ ఇలా ఇలా ఉంటుంది మనకి. ఇంకోటి కొత్తగా వచ్చింది కార్ది. ఇక్కడ కార్ది చూపిస్తాను మీకు. కార్ అంటే లైక్ కర్రీ థింగ్స్ ఇలా. వా మనకు కావాల్సింది ఇది. చూసిండ్రా, నాకు కార్ వచ్చేసింది. నాకు బూస్ట్, కొత్త బూస్ట్ లాంచర్ గిట్ట పెట్టిండు ఫ్రీ ఫైర్ వాడు. గరీనా బాయ్, గరీనా బ్రో చూడాలి. మనకి ఇలా ఇది 15 సెకండ్స్ ఇస్తుంటుంది. ఇట్లా మీకు చూపిస్తా ఆగండి. ప్లెయిన్ రోడ్ రావాలి మనకి. ఒకసారి 19, 18 ఇట్లా ఇచ్చినాక ఇట్లా 14, 15, 13 ఇట్లా సెకండ్స్ ఇస్తుంటుంది ఇలా మనకి. ఇవ్వడం వల్ల ఓకే మనం మనకి ఇప్పుడు కారు వద్దు, నచ్చలా. ఇంట్లో నుంచి ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఇలా తీసుకొని షర్ట్ బ్రో ఇట్లా వెళ్ళాలి ఇప్పుడు నేను. ఇళ్ళకైతే ఈజీగా వచ్చేసిన ఇట్లా అని. ఏ బాయ్ ఇండియా నుంచి ఎగ్జిట్ పెట్టాలన్నా కానీ కష్టమేరా. ఏ బాయ్, ఓ భయ్యా ఇక వచ్చినాం, సెట్ ఇక వచ్చేసినాం. వచ్చినాక మనం ఇంకోటి ఉంటుంది. ఒక నిమిషం, కొత్తగా ఏమో పెట్టింటుంది. ఏయ్ ఒర్రను గోజు నువ్వా. డ్యాన్స్ టిడ్డిగిరి డిండి. లైక్ లైక్లేనా, ఇంకేం లేవు. ఇప్పుడు మనం షాప్కి వెళ్దాం. షాప్లో కొత్తగా వచ్చేసి క్రాకర్స్, బాంబ్స్ అవేవో ఉన్నాయి. మనం పైకి వెళ్దాం. ఏ బాయ్ ఏం కాదు కానీ మనకి. ఇప్పుడు తిప్పుతాను కొంచెం. ఇక్కడ ఉన్నా నేను అమౌంట్ కొట్టాను. ఓకే గాయ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ మొత్తం టిన్ అనండి. ఓకే బాయ్.